ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు దిబ్బ రొట్టె ఆంధ్ర స్పెషల్ డిష్ అండి, బ్రేక్ఫాస్ట్. సో మీకు ఎలా చేయాలో చూపిస్తాను. దానికి ముందుగా నేను 2 కప్పులు మినప్పప్పు తీసుకున్నాను. మినప్పప్పు క్లీన్గా ఒకసారి నీట్గా కడిగేసుకునేసి దీన్నే నానపెట్టేసుకుందాం. ఇది మినిమము 8 అవర్స్ నానాలండి, అప్పుడే బాగుంటుంది. అదే నానబెట్టేసుకున్నాను. తర్వాత 2 కప్పులకి 1 కప్పు బియ్యం తీసుకుందాము. ఆ బియ్యం కూడా కడిగి దాన్ని సపరేట్గా నానబెట్టుకుందాం. నేను మార్నింగ్ అయితే దీన్నే నానబెట్టేసానండి. తర్వాత ఈవినింగ్ దీన్నే మిక్సీకి వేసేసుకున్నాను, 2 మిక్స్ చేసేసుకొని. ఇదిగోండి, దీనికి బాగా గ్రైండ్ చేసేసుకునేసి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అంతే అండి, నైట్ దీన్ని గ్రైండ్ చేసి పెట్టేసుకున్నామంటే దీంట్లో సాల్ట్ కానీ సోడా ఏం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. పొద్దున ఇది బాగా పొంగుతుంది. చూడండి, బాగా పొంగింది. దీనికి 1 కప్ వరకు ఆనియన్స్, 1 కప్పు క్యారెట్ తురుము, మనకి స్పైసీకి తగినంత మిర్చి, నేను మిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత కరివేపాకు, 1 స్పూను జీలకర్ర యాడ్ చేశాను. తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకుందాం, టేస్ట్కి తగినంత. దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. దీనికి సోడా ఏమీ మిక్స్ చేయాల్సిన అవసరం లేదండి. దీనికి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. చాలా థిక్గా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకున్నాను. అంతే అండి, కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసేసుకొనేసి దీన్ని బాగా మందంగా వేసుకోవాలి. మందంగా వేసుకునేసి బాగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడు బాగా ఫ్రై అవుతుంది. తర్వాత కొద్దిగా ఆయిల్ మళ్ళీ వేసాను నేను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. 2 సైడ్స్ బాగా ఫ్రై చేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, రెడీ అయిపోయింది. టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. నేనైతే యూజువల్లీ బ్రేక్ఫాస్ట్కి దీన్ని తినడానికి ఇష్టపడతాను, హెల్తీగా కూడా ఉంటాము. ఈ డిష్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.